యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 71వ కీర్తన 9 నుంచి చివరి వరకు అందరము మార్చి చదువుకుందాం. కీర్తన 71 9వ వచనం నుంచి చివరి వరకు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు, కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, తప్పించు వారెవరునూ లేరు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ చూచువారు నిందల పాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చి తిని. పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చు నేను తెలియజేయునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువ, మమ్మను మేము నాయన నీ పాదముల దగ్గర పడవేసుకుంటున్నాం. తండ్రి, నిన్ను ఏ విధంగా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో నీ వాక్యము ద్వారా మాకు వివరించండి నాయన. వచ్చిన బిడ్డలందరితో నీ అమూల్యమైన మాటలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధిని పక్షమున నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన ప్రభు అభిషేకించి నీ బంగారు నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి ప్రభువా, సమస్త విధమైన నాయన అపవాది శక్తులు నాయన, అపవిత్రాత్మ బంధకాలు నాయన, ప్రతి విధమైన గందరగోళము, ఆందోళన నాయన, ఆటంకపరచు ప్రతి ఆత్మను నాయన యేసు ప్రభు అనే శక్తిగల నామములో బంధిస్తుంటున్నాం. తండ్రి, కనికరించండి, కృపను దయచేయండి నాయన. ఈ యొక్క ఆవరణంలో నీ పరిశుద్ధాత్మ సంచారము దయచేయండి నాయన. మేమందరము ఏకాగ్రతతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును మాత్రమే హెచ్చిస్తూ యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోయిన వారము 70వ కీర్తన మరియు 71లోని మొదటి 8 వచనాలను చదువుకొని ఉంటున్నాము, ధ్యానించి ఉంటున్నాము ఆరాధనకై. ఈరోజు 71వ కీర్తనలోని మిగతా వచనాలను మనము ధ్యానిద్దాం. ఈ కీర్తన ఒక వృద్ధాప్యములోకి వస్తున్న భక్తుడు ఆ దేవుని కాపుదల కోసము, దేవునిని కాపుదల చేయమని, లేకపోతే దేవుని కాపాడమని ప్రార్థిస్తూ రాసిన కీర్తనగా మనకు కనపడతా ఉంటుంది కదా. 9వ వచనంలో ఏమంటున్నాడంటే, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అంటున్నాడు కదా. కీర్తనకారుడికి తెలుసు దేవుడు మాత్రమే కాపాడేవాడని కదా. 6వ వచనంలో ఏమంటాడంటే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. సో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను పుట్టినరోజు మొదలుకొని ఈ వృద్ధాప్యం వరకు
నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు సహాయం చేశావు, నీవు నన్ను కాపాడావు. కాబట్టి నేను వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నాను, ముసలితనంలోకి అడుగు పెడుతున్నాను. నీవే నాకు సహాయము చేయి, నీవే నాకు ఆశ్రయముగా ఉండు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపోవద్దు అంటున్నాడు కదా. చాలామంది ముసలితనం గురించి, వృద్ధాప్యం గురించి, భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. అవునా కాదండి కదా. మనల్ని ముసలోళ్ళు అయినప్పుడు మనం ఎవరు చూసుకుంటారు కదా. మనము నడవలేని స్థితిలో, మనం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు, మన సంరక్షణ ఎవరు తీసుకుంటారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కీర్తనాకారుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికే ప్రార్థన చేస్తున్నాడు కదా. సో శారీరకంగా మనము ఆరోగ్యంగా ఉండలేనప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు. చాలామంది శారీరకంగా క్షీణించిపోయినా కానీ ఆత్మీయంగా చాలా గట్టిగా ఉంటారు వృద్ధాప్యంలో కూడా కదా. కానీ కొంతమంది వృద్ధాప్యం వచ్చేసరికి, వయసు పెరుగుతున్న కొద్దికి ఏమవుతారంటే దేవుని నుంచి దూరం అవుతూ ఉంటారు. మోషే గారిని మనం చూస్తూ ఉంటే వృద్ధాప్యం వస్తున్న కొద్దీ తను దేవునిలో ఎదుగుతూ వచ్చాడు, దేవునిలో బలం పొందుతూ వచ్చాడు, పౌలు గారు కావచ్చు. కానీ మరొక పక్క సొలొమోన్ని చూస్తే కదా, సొలొమోను వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు తను నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన వెంబడి వెళ్ళాడు కదా. కాబట్టి మనము మన భవిష్యత్తులో మనము ఆరోగ్యం క్షీణించినప్పుడు, మన ముసలితనంలోకి వెళ్ళకముందు మనము మన సంరక్షణ కొరకు మాత్రమే కాక మన ఆత్మీయ జీవితం కోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, భవిష్యత్తులో నేను నీకు ఆత్మీయంగా, నీకు నమ్మకంగా ఉండేటట్లు నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నప్పుడు మనం ఆత్మీయ స్థితిలో ఏమాత్రమో కృంగిపోవద్దు కదా. 10-11 వచనాలు, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరునూ లేరు, వారిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు అంటున్నాడు కదా. సో దావీదు శత్రువులు ఏమనుకుంటున్నారంటే దేవుడు వీరిని విడిచిపోయిండు, దేవుడు వీడిని పట్టించుకోవటం లేదు, దేవుడు ఇతన్ని వదిలివేసిండు కాబట్టి మనం ఈజీగా దాడి చేయొచ్చు కదా. సంసోను విషయంలో కూడా మనం అదే చూస్తాం కదా. సంసోను బలం ఎక్కడ ఉన్నది అని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి సంసోను ఆ విధంగా తన బలం యొక్క రహస్యం చెప్పినప్పుడు, దేవుడు అతన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాడి చేశారు. దేవుడు అతనితో ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేసినా కానీ వాళ్ళు సంసోను వాటిని తిప్పి కొడుతూ వచ్చారు. సో ఇక్కడ శత్రువులు ఏమనుకుంటున్నారంటే నిజముగా దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు, సంసోనులాగా దావీదుని దేవుడు విడిచిపెట్టినట్లు మనం ఎక్కడా చూడం. కానీ శత్రువులు అనుకుంటున్నారు ఏమని, వీడికి ఈ విధంగా కష్టాలు వచ్చినాయి అంటే, వీడికి ఈ విధంగా శ్రమలు వచ్చినాయి అంటే, అనారోగ్యం వచ్చిందంటే వీడికి దేవుడు తోడుగా లేడు కదా అని శత్రువులు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళ ప్రాణము గురించి ఆలోచన చేస్తున్నారట కదా. సో దావీదు విషయంలో కూడా మనం ఇదే చూస్తాం. అబ్షలోము, అహితోపేలు కలిసి వాళ్ళు ఆలోచన చేశారు దావీదుని ఏ విధంగా సంహరించాలా అని. యేసు ప్రభు విషయంలో కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏలియా వచ్చి వీడిని కాపాడుతాడేమో చూద్దాం అనుకున్నారు. వీడు నిజముగా ఈ యెరూషలేము పట్టణాన్ని 3 రోజుల్లో పడేసి, ఈ గోడలు 3 రోజుల్లో పడేసి 3 రోజులు కడతా అన్నాడు కదా, నీకు నువ్వే దిగి రావచ్చుగా అన్నారు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వే దిగి రావచ్చు కానీ అపహాస్యం చేస్తూ వచ్చారు. చూడండి లూకా సువార్త 23వ అధ్యాయం 35 నుంచి, లూకా సువార్త 23వ అధ్యాయము 35 నుంచి, ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించారు.
సో యేసు ప్రభు వారిని కూడా శిలువ మీద ఎగతాళి చేస్తూ వచ్చారు, అపహాస్యం చేస్తూ వచ్చారు. నువ్వు ఇతరులను రక్షించావు కదా, నిన్ను నీవే రక్షించుకో. ఒకవేళ నిజంగా నీవు క్రీస్తు అయితే, నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే నీ అంతటి నువ్వే దిగిరా అంటున్నా. సో ఈ విధంగా యేసు ప్రభు నీ కోసం సిలువలో అపహాస్యం పాలయ్యాడు. ఆయన దిగి రావాలంటే దిగి రావచ్చు, కానీ ఆయన ఎందుకు సిలువ మీద ఉన్నాడంటే నీవు ఆయన మనసులో ఉన్నా, నీవు ఆయన ఆలోచనల్లో ఉన్నా. ఆయన నిన్ను రక్షించాలని సిలువ మీద ఆయన ఉన్నాడు. ఈ రోజున చాలామంది అపహాస్యం చేస్తున్నాడు. ఆ రోజున సిలువ మీద ఉన్నప్పుడే కాదు, ఈ రోజుల్లో కూడా చాలామంది యేసయ్యను అపహాస్యం చేస్తారు. 2 చెక్కల మీద ఉన్నవాడు అంటారు. కొంతమంది దుర్మార్గులు సోషల్ మీడియాలో 3 మేకులు పిక్కోలేనివాడు అంటున్నారు కదా. ఆ రోజునే ఆయనను అన్నారు. సో ఈ రోజున అంటాము, పెద్ద ఆశ్చర్యం లేదు. సో యేసయ్య ఎందుకు అంతటి అపహాస్యాన్ని అనుభవించాడు? ఎందుకు యేసయ్య ఆ మేకులకు బంధించబడి ఉన్నాడంటే నిన్ను విడిపించటానికి, నిన్ను రక్షించటానికి అని మనం ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 12-13 వచనాల్లో మనం కీర్తనకాడి ప్రార్థన చూస్తుంటున్నాం. దేవా నాకు దూరముగా ఉండకుము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయ జూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక అంటున్నాడు. సో తన కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తనను విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. తన శత్రువులను దేవుడు మాత్రమే తీర్పు తీర్చాలని కూడా ప్రార్థన చేస్తున్నాడు. సో 12-13 వచనాల్లో ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. తన కోసం ప్రార్థన చేస్తున్నాడు, శత్రువులకు తీర్పు రావాలని, శత్రువుల మీద దేవుని న్యాయదండన రావాలని ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవునిని స్తుతిస్తున్నాడు. 14-16 చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదును అంట. కాబట్టి కీర్తనలో ప్రార్థన, స్తుతి పక్కపక్కనే ఉంటాయి. ఈ కీర్తనకారుడు జీవితంలో సమస్యలు ఒక పక్కన ఉంటాయి, స్తుతి మరొక పక్కన ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. వింటున్నారండి? సో మన జీవితంలో కూడా ఈ ప్రార్థన అనేది, స్తుతి అనేది పక్కపక్కన ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు కదా. ప్రజలు అనుకోవచ్చు దేవుడు వీడిని వదిలేశాడు, కానీ దేవుడు నిన్ను వదిలేస్తాడా? ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాడు. సదాకాలం యుగాంతము వరకు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు కదా. అంతము వరకు ఆయన మనతో వచ్చేవాడు, మనల్ని కాపాడేవాడు. సో ఈ కీర్తనలో మనము సమస్యలు చూస్తున్నాము, స్తుతిని చూస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చూస్తున్నాము, సమస్యలలో చేసిన ప్రార్థనను చూస్తున్నాము. అటువంటి సమస్యలలోనే దేవుణ్ణి స్తుతించిన భక్తుని విశ్వాసము కూడా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ జీవితంలో మనం చాలాసార్లు ఈ విధంగా గందరగోళంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, శత్రువులు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు, మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం స్తుతించటము మనము మర్చిపోకూడదు. దేవుడు ఏ విధంగా నీ బాల్య దినముల నుండి, నీవు పుట్టినరోజు నుంచి, నీ చిన్ననాటి నుంచి నీకు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు, నీ జీవితంలో గత కాలంలో దేవుడు నీకు ఏ విధంగా అద్భుతాలు చేస్తూ వచ్చాడో వాటన్నిటిని నీవు మర్చిపోకూడదు కదా. ఏమంటున్నాడు 14లో? నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును అంటున్నాడు కదా. ఎల్లప్పుడూ అనండి, మరి ఎక్కువగా అనండి. ఎప్పుడు నేను దేవుడి మీదనే ఆశ పెట్టుకున్నా, దేవుడి మీదనే నా నిరీక్షణ, మనుషుల మీద కాదు. నేను ఎప్పుడూ కూడా దేవుడే నాకు సహాయం చేస్తాడని నిరీక్షిస్తున్నా.
కదా. ఈ రోజున నీకు సమస్యలు ఉన్నప్పుడు మనలో కొంతమంది మనము కొన్నిసార్లు మనుషుల వైపు చూస్తాం, కానీ కీర్తనకారుడు ఎల్లప్పుడూ ఎవరి మీద నిరీక్షణ పెట్టుకున్నాడట చెప్పండి? దేవుని మీద. మళ్ళీ ఇంకేమంటున్నాడు అంటే నేను మరి ఎక్కువగా నిన్ను ఆరాధన చేస్తాను అంటున్నాడు. భర్తమైని వాళ్ళు ఏమన్నారంటే నీవు ఊరకుండు అన్నారు. భర్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న జనసమూహాలంతా ఏమన్నారంటే నువ్వు ఊరుకో అన్నారు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏమిటిదంటే మార్కు సువార్త 10వ అధ్యాయము ఆ చివరి వచనాల్లో అతడట మరి ఎక్కువగా కేకలు వేశాడట. హల్లెలూయా. వాళ్ళు ఊరకుండుమని చెప్పినా కొలది అతడు ఏం చేశాడు? మరి ఎక్కువగా కేకలు. ఈ కీర్తనకారుడు కూడా నాకు ఎన్ని సమస్యలు వస్తే నేను ఇంకా మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తా, మరి ఎక్కువగా మనము దేవునికి వందనాలు చెల్లించాలి. కాబట్టి నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి వందనాలు చెప్పటం, దేవునికి స్తుతి చెల్లించటం, దేవుని కీర్తించటం, దేవునికి ఆరాధన చేయటం నువ్వు ఆఫ్ చేయకూడదు. ఇంకా బైబిల్ ఏం చూస్తున్నామంటే మనం మరి ఎక్కువగా చేయటం నేర్చుకోవాలి కదా. 15వ వచనం నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యమో కావు అంటున్నా. దేవుని నీతి, దేవుని రక్షణ, దేవుని పరిశుద్ధత, దేవుని కాపుదల, దేవుని లక్షణాలు, దేవుని కార్యాలు. ఆయన నీతి ద్వారా నీ శత్రువులపై ఆయన న్యాయదండన చేసేవాడు. ఆయన న్యాయములో నీతి న్యాయము ఉన్నది. కాబట్టి నీ నీతిని నీ రక్షణను నేను దినమెల్లా వివరిస్తాను. ఎందుకు అంటే అవి గంటసేపు వివరిస్తే అయిపోయేది కాదు. అది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క రక్షణ, ఆయన కాపుదల ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వివరిస్తే అయిపోయేది కాదు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? దినమెల్లా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము నేర్చుకోవాలి. ఏదో ఆదివారము 5 నిమిషాలు ఆరాధనగా. కాబట్టి నీవు అటువంటి ఆరాధన చేయటం నేర్చుకో. ఈ రోజున నీవు దేవుని సన్నిధికి వచ్చావు, 11వ నెలలో చివరి ఆదివారానికి వచ్చావు. సో 11వ నెలలో నీవు చివరికి వచ్చినప్పుడు నీవు ప్రభువుని ఆరాధించు, ప్రభువుకి నీవు వందనాలు చెల్లించు, ప్రభువుని నీవు స్తుతించు, ప్రభువుని నీవు కీర్తించు. దినమెల్లా వివరిస్తాను, అవి ఎన్న శక్యము కావు అంటున్నాడు. లెక్క పెట్టాలంటే అవి లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి దేవుని కార్యాలు. అవునా కాదండి? 16వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభువు యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను అంటున్నా. నీవు బహిరంగముగా దేవుని ఆరాధించటం నేర్చుకోవాలి. బహిరంగముగా నీవు దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలకు నీవు ఆయనకి వందనాలు చెప్పాలా, బహిరంగంగా చెప్పటం నేర్చుకోవాలి కదా. నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను అంటున్నాడు. ఓన్లీ యువర్ రైచియస్నెస్, నాది కాదు. కొంతమంది ఆరాధనలో కూడా మనము ఎచ్చులు కొట్టుకుంటా ఉంటాం, మనము గొప్పలు చెప్పుకుంటా ఉంటాం, మన యొక్క గొప్పతనాన్ని మనం వర్ణిస్తాం ప్రార్థనలో, ఆరాధనలో. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? తన ఆరాధనలో, తన స్తుతిలో ఎవరిని వర్ణిస్తాడట చెప్పండి? నీ నీతిని మాత్రమే. 71వ కీర్తన 16వ వచనం ఏమంటున్నాడు? నేను నీ నీతిని మాత్రమే వర్ణిస్తా. సో నీవు ఆరాధనలో డబ్బాలు కొట్టుకోకూడదు, నీ గురించి నువ్వు చెప్పుకోకూడదు. ఎవరిని నువ్వు కీర్తించాలండి? దేవునినే నీవు కీర్తించాలి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ నీతిని మాత్రమే వర్ణించడం మొదలు పెడతా. కాబట్టి నీవు దినమెల్లా ఆయనను ఆరాధించాలి. వ్యక్తిగతముగా, మౌనముగా ఆయన ఆరాధించటముతో పాటు సమాజములో బహిరంగముగా నీవు ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. కొంతమంది వారాల తరబడి, నెలల తరబడి ఆరాధన చేయరు, అసలు నోరు మూసుకొనే ఉంటారు. కానీ కీర్తనకారుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వు బహిరంగముగా ఆరాధించటము నేర్చుకోవాలా. 17-18 వచనాలు, దేవా
బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియో పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియో నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము అంటున్నాడు. దేవుడు బాల్యము నుంచి బోధించాడట కీర్తనకారుడికి. కాబట్టి నేను నీ ఆశ్చర్యక్రియలను నేను ఇతరులకు తెలిపాను అంటున్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు ఇతరులకు తెలియజేయాలి. ఎవరికంటే ఇతరుల కంటే చూడండి 18వ వచనం ఏమంటున్నాడు? వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియో పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియో నేను చెప్తాను అంటున్నా. నీవు నీ పిల్లలకి నీ మనవళ్ళకి దేవుని గురించి చెప్పడం నేర్చుకోవాలి. అది వాక్యానుసారమైనది. అది వాక్యములో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దావీదు గారు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీవు నా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు నేను రాబోయే తరం వాళ్ళకు చెప్తాను, పుట్టబోయే వాళ్లకు నేను చెప్తాను అంటున్నాడు. ఈ రోజున నీవు నీ పిల్లలకి ఏం చెప్తుంటున్నావు? నీవు నీ ఇంట్లో ఏమి నేర్పిస్తున్నావు? దేవుడి గురించి నువ్వు ఎంతగా వివరిస్తుంటున్నావు? దేవుడు చేసిన అద్భుతాలను, ఆయన ఆశ్చర్యక్రియలను నీవు నీ పిల్లలకు వివరిస్తున్నావా లేదా? ఒకసారి ఆలోచించు. ఏది ఎక్కువ మాట్లాడుతుంటున్నావు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో అయితే నీవు లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు నీ పిల్లలకు దేవుని న్యాయ విధులు బోధించాలి అని దేవుని వాక్యం చెప్తాం. పిల్లలకు బోధించమని దేవుడు తల్లిదండ్రులకు ఆజ్ఞయిస్తున్నాడు. పోయి వాడిని కొట్రా, వాడిని తిట్రా, ఇది కాదు నేర్పించేది. ఏం చెప్పాలి నువ్వు చెప్పండి? దేవుని కార్యం. కొంతమంది చెప్తారు కానీ వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయిందనుకో, వినేటోడు ఏంటంటే నువ్వు చెప్పేది పక్కన పెట్టి నువ్వు చేసేదే చేస్తాడు. నువ్వు అబద్ధం ఆడొద్దు నాన్న అని నీ పిల్లగాళ్ళకి చెప్పి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, వాడు నువ్వు చెప్పేది వినడు, నువ్వు చేసేది చేస్తాడు వాడు. స్మోకింగ్ చేయొద్దు నాన్న అని నువ్వు స్మోకింగ్ చేస్తున్నావు అనుకో, ఎగ్జాంపుల్. కానీ నువ్వు చెప్పడం ఏం చెప్తున్నావు? చేయొద్దని చెప్తున్నావు. కానీ వాడు ఏది వింటాడు? వాడు నువ్వు చెప్పేది పట్టించుకోడు, కానీ నువ్వు చేసేది తప్పకుండా పట్టించుకుంటాడు. కాబట్టి నీవు నీ జీవితము ద్వారా నీ పిల్లలకు చెప్పడం నేర్చుకోవాలి, మాటల ద్వారా కాదు. తండ్రులు, అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, నీవు దేవుని వాక్యాన్ని నోటితో కాదు, ఎట్లా చెప్పాలా? నీ జీవితం ద్వారా. నీ జీవితాన్ని చూసినప్పుడు నీ పిల్లలకు, నీ మనవళ్ళకు, నీ ఇంట్లో వాళ్ళకి యేసయ్యను పూజించాలా, యేసయ్యని వెంబడించాలనే ప్రేరణ వాళ్ళకి కలగాలి. కొంతమంది ఈరోజు ఎట్లున్నారంటే తల్లిదండ్రులే ఆటంకమవుతున్నారు యేసయ్య దగ్గరికి రావటానికి. చర్చికి వచ్చే వాళ్ళే రాబోయే తరం వాళ్లకు, పిల్లలకు గుదిబండల్లాగా, అడ్డంకుల్లాగా తయారవుతున్నారు. ఎంత భయంకరం! నీ జీవితాన్ని చూసినప్పుడు నీ పిల్లలకి ఏమనిపించాలంటే, మా నాన్న నమ్ముకున్న దేవుడు కరెక్ట్, మా అమ్మ నమ్ముకున్న దేవుడే కరెక్ట్. మా నాన్న ఎట్లయితే దేవుణ్ణి నమ్ముకున్నాడో, దేవుని పూజిస్తున్నాడో, నేను కూడా అట్లనే దేవుణ్ణి నమ్ముకోవాలని వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలగాలి కదా. చూడండి ఏమంటున్నారు 18వ వచనం, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియో పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియో నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము అంటాడు. నేను ముసలోడైన దాకా నన్ను విడిచిపెట్టొద్దు. ఎందుకు? నేను మా మనవడి పెళ్లి చూడాలా అంటున్నాడా? మా మనవడి బంతి పువ్వ తినాలా అంటున్నాడా? ఎందుకు అంటే నేనేం చేయాలి? వాళ్ళకి నీ మాటలు వివరించాలి కదా. తొందరగా పెళ్లి చేసుకోరా, నేను చచ్చిపోతున్నా అంటారు కొంతమంది ముసలోళ్ళు. దానికి కాదు, వృద్ధాప్యంలో కూడా నీవు నాకు తోడుగా ఉండు అని దేవుని ఎందుకు అడుగుతున్నాడంటే, తద్వారా నేనేం చేయాలా? వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకు కూడా నీ మాటలు చెప్పాలి. చూడు 19వ వచనం, దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు అంటు. దేవునికి సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు.
ఆయన మాత్రమే గొప్ప కార్యములు చేసేవాడు. ఈ రోజున నీవు దేవుణ్ణి ఈ విధంగా చూస్తే నువ్వు ఈ విధంగా ఆరాధించకుండా ఉండలేవు. దేవుడి వలె అద్భుతాలు చేసేవాడు, నా జీవితంలో దేవుడిలాగా నన్ను కాపాడినవాడు, కార్యాలు చేసినవాడు, దేవునికి సాటి అయిన వాడు ఎవరూ లేరు. 15వ అధ్యాయము నిర్గమకాండం 11వ వచనములో మోషే కీర్తిస్తూ ఉంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే పాట పాడుతూ ఉంటాడు. ఏమంటాడు 15:11లో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. ఈ రోజున నువ్వు ప్రభువుని ఆరాధించాలి. నీకు సాటి అయిన వాడు ఎవరున్నారు కదా? వేల్పులలో నీ వంటి వాడెవడు. కొంతమంది ఏమంటారంటే ఈ వచనం పట్టుకొని, అంటే వేల్పులు ఉన్నట్టే కదా, వేరే దేవుళ్ళు ఉన్నట్టే కదా అంటారు. దాని అర్థం అది కాదు. దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. పరిశుద్ధతను బట్టి నీవు మహని, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. ఈ మోషే పాటలో ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూసినప్పుడు, 10 తెగుళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే ఏమంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కాబట్టి ఈ 11 నెలల్లో ప్రభువు నీ జీవితంలో నిజముగా అద్భుతాలు చేస్తే, నిజముగా నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తే నువ్వు ప్రభువుని ఆరాధించాలి. 40వ కీర్తన 5వ వచనంలో కూడా మనము దేవా నీకు సాటి అయిన వాడెవడు అంటాడు. చూడండి 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములో వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొక్కడునో లేడు. హల్లెలూయా. దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలు, ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు అవి లెక్కకు మించి ఉన్నాయి. వాటిని వివరించి చెప్పాలంటే అవి సరిపోవు, టైం సరిపోదు, ఒక రోజు సరిపోదు. అవి బహు విస్తారములు. నీకు సాటి అయిన వాడు ఎవరు ఉన్నారు అంటున్నాడు. కాబట్టి 71వ కీర్తనలో నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయినవాడు. 20వ వచనం, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు అంట. 20వ వచనంలో దేవుణ్ణి బాధలు కలగజేసిన వాడా అంటున్నాడు కదా. మనకు కూడా బైబిల్లో ఏమున్నదంటే ఆయనే గాయము చేసేవాడు, గాయము మాన్పువాడు. సో కీర్తనకారుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఆయన కావాలనుకొని నీకు బాధలు కలగజేస్తాడని చెప్పటం లేదు, కానీ ప్రతిదీ నీకు కలిగే ప్రతి విషయము, ప్రతి బాధ దేవుని అనుమతితో, దేవుని జ్ఞానములో ఆయనకు తెలిసే జరుగుతుందని కీర్తనకారుడు గ్రహిస్తున్నాడు. ఆయన ఎరుకలోనే ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి నీవు మాకు బాధలు కలగజేయటానికి అనుమతించావు, నీవే మమ్మను విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏమంటున్నాడు, నీవు మమ్మను మరలా బ్రతికిస్తాడు. యు విల్ రివైవ్ అస్ అగైన్. హల్లెలూయా. మేము చనిపోయాము, ఇప్పుడు చనిపోతున్నాం, మేము జీరోకి వచ్చాం. ఏమంటున్నాడంటే ఎంత జీరోకి వచ్చాడట, భూమి యొక్క అగాధ స్థలములలోకి. అంటే చనిపోయి ఆల్మోస్ట్ బొందబెట్టారు మమ్మల్ని, అయినా నువ్వేం చేస్తావు, మమ్మల్ని మళ్ళా లేవనెత్తు కదా. జీరోకి వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను మళ్ళా లేవనెత్తు. 2020లో నాకు ప్లేట్లెట్లు 3,000కి పోయినాయి కదా. 20,000కి తగ్గితేనే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందట. నేను 3,000 మీద 3 రోజులు ఉన్నా కదా. హాస్పిటల్లో వాళ్ళు 7,000 8,000 ఉన్నప్పుడు శ్యామల మా బావగారు నాతో అబద్ధాలు చెప్తా వచ్చారు. 30,000 ఉన్నాయిలే, 20,000 ఉన్నాయిలే, 30,000 ఉన్నాయిలే. కానీ నిజానికి అవన్నీ ఉన్నాయి 3,000. సో దేవుడు ఏం చేశారంటే జీరోకి పోయినా కానీ ఆయన ఏం చేస్తాడో నిన్ను లేపుతాడు. హల్లెలూయా.
ఏదో 2 వారాల కోసం నాకేదో టెంపరీ ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ప్లాస్మా 2 వారాల్లో కరోనా తగ్గిపోతుంది మళ్ళా రా అన్నారు వాళ్ళు. కరోనా తగ్గిపోలే, నేను పోలే కదా. చాలామంది చనిపోయారు అదే జబ్బు వచ్చి, ఐటీపీ అనే వ్యాధి వచ్చి. సో దేవుడు ఏం చేస్తారంటే నిన్ను 0 నుంచి లేపుతాడు. 21వ వచనం, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలా నాకు నెమ్మది కలగచేయు. దేవుడు నీకు మరలా నీ గొప్పతనం, నువ్వు కోల్పోయిన గొప్పతనం ఇస్తాడు. నిన్ను మరలా బ్రతికిస్తాడు కదా. నిన్ను మరణం అంచులో నుంచి ఆయన నిన్ను లేపుతాడు. కాబట్టి నువ్వెప్పుడు కూడా దేవుని మీద అనుమానాలు పెట్టుకోకూడదు. నువ్వు దేవుడు నిజంగా చేస్తాడా, ఇంత డౌన్ అయిపోయినా నేను 0లోకి వచ్చినా ఇప్పుడు లేవటము దేవుడికి సాధ్యమేనా అని నువ్వెప్పుడూ కూడా దేవుని యొక్క శక్తి మీద అనుమానం పెట్టుకోకూడదు. నాకెళ్ళి చూడండి, కీర్తనకారుడు పెట్టుకున్నాడా? ఏమైనా అనుమానం ఉందా? లేదు కదా. 22 నుంచి 24, నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించదు. వాయిద్యములతో దేవుని స్తుతించటం అనేది వాక్యానుసారం. వాయిద్యాలతో నీవు ప్రభువుని స్తుతించాలి, పాటలతో నీవు ఆరాధించాలి. హల్లెలూయా. 23 చూడండి, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయ. నాకు కీడు చేయజూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా అని 22వ వచనంలో చూసింది. ఆ పదాలు దేవునికి ఉన్న ఒక పేరు. యెహోవా యొక్క నామం ఏంటంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. 23వ వచనంలో ఏమంటున్నాడంటే పెదవులతో స్తుతిస్తున్నాను అంటున్నాడు. 24వ వచనంలో నాలుకతో స్తుతిస్తున్నాను అంటున్నాడు. 22లో వాయిద్యాలతో స్తుతిస్తున్నా అంటున్నాడు. నీకు వాయిద్యాలు కొట్టడం రాకపోతే నీకు దేవుడు ఏమిచ్చిండు? పెదవులు ఇచ్చాడు. పెదవుల తర్వాత ఏమిచ్చిండు? నాలుకిచ్చాడు కదా. ఈ రోజున నీవు మౌనంగా ఆరాధించటం కాదు, ఎట్లా ఆరాధించాలా? నీ పెదవులతో, నీ నాలుకతో ఆరాధించాలి. పరలోకంలో ఇదే ఉంటుందండి. పరలోకంలో స్తుతి ఆరాధనే నిరంతరం ఉంటుంది. అవునా కదా? పరలోకంలో నిత్యం ఆరాధన. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే, మనం ఇందాకలా చదివిన మోషే కీర్తన కూడా పరలోకంలో పాడతారట. చూడండి, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో వాళ్ళు పాడుచున్నారు. సో పరలోకంలో కూడా నువ్వు పోయినాక ఏం పాడాలో తెలుసా? నీకు సాటి అయిన వాడెవడు, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతలో మహనీయుడు. కాబట్టి మనం ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. నీ పెదవులతో, నీ నాలుకతో ప్రభువుని ఆరాధించాలి. రండి అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నీకు సాటి అయిన వాడెవడు ఉన్నాడు ప్రభువా అని మోషే కీర్తనను బట్టి, నీ జీవితంలో ప్రభు చేసిన అద్భుతాలను బట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. మనం ఆరాధనలోకి వెళ్దాం.